శ్రీమాత్రే నమః. ఈ 2 రోజులు అగరబత్తిని వెలిగించొద్దు, సమస్యలొస్తాయి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వాస్తుని అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బంది ఉండదని వాస్తుకు తగ్గట్టుగా ఫాలో అవుతున్నారు. మీరు కూడా వాస్తును అనుసరిస్తూ ఉంటారా? అయితే ఖచ్చితంగా ఈ టిప్‌ని కూడా మీరు చూడాల్సిందే. ఈరోజు వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని పంచుకున్నారు. మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఇంట్లో అగరబత్తిని వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ దూరం అయ్యి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, అందుకని ప్రతిరోజు తప్పనిసరిగా చాలామంది అగరబత్తిని వెలిగిస్తారు. ఆనందంగా ఉండడానికే కాదు, అలానే హానికరమైన బ్యాక్టీరియా వంటివి తొలగిపోయి ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే ప్రతిరోజు అగరబత్తిని వెలిగిస్తున్నట్లయితే ఈ అలవాటుని మార్చుకోండి. ఎందుకంటే అగరబత్తిని మంగళవారం నాడు, ఆదివారం నాడు వెలిగించకూడదు. మంగళవారం నాడు, ఆదివారం నాడు అగరబత్తిని వెలిగించటం వలన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలన్నీ కూడా ఇది తీసుకొస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పుని చేయొద్దు. ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే ఏ బాధ లేకుండా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులు మనల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. పండితులు చెప్పిన ఈ చిట్కాని అనుసరించి ఏ బాధ లేకుండా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండండి.